మేధావులు కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఏం బానిసని అనుకున్నావు, వాళ్ళకంతా సేవ చేయనికే, నా డబ్బు నా ఇష్టం అనుకోవచ్చు. షూర్, అట్లా అనుకున్నోనికి ఈ జన్మలో పుట్టుగతులు లేకుండా ఉన్నాయి చాలామంది. ఏదో జన్మలో వాడు సెల్ఫ్గా స్వతంత్రంగా రుచి కోరి ఉంటాడు. నా పెయ్యి నా ఇష్టం, నా తెలివి నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా పలుకుబడి నా ఇష్టం అని సెల్ఫ్గా విర్రవీగింటాడు. మరి జన్మ లోపల తోబుట్టువులే గానక, పుట్టుగతులే లేక, ఇల్లు లేక, ఇడుపు లేక ఏక్ నిరంజన్. ఇప్పుడు మీరందరు దేవుళ్ళని నమ్మి వచ్చిండ్రు కదా, ఇక్కడికి నమ్మని వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా? దేవుని నమ్ముతున్నారన్నది ఎంత సత్యమో ఇంకొక సత్యాన్ని నమ్మండి. ప్రపంచంలో అకారణంగా ఏది జరగదు. ఎవరికి ఏది జరగాలి అది కరెక్ట్ జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం. ఎవరికి ఏమి జరగాలి అది కరెక్ట్ జరుగుతుంది, కరెక్ట్ జరుగుతుంది. ఇంకా తోడు కరెక్ట్ జరుగుతుంది.